అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యంగా కొన్ని కుటుంబాలకి చాలా లబ్ధి జరుగుతుంది. అది పూర్వం నుంచి కూడా ఉంది. ఒకే కుటుంబంలో ఇద్దరికి, ముగ్గురికి, నలుగురికి కూడా పదవులు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడు 24 జరిగిన ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి నలుగురు సభ్యులు ఎమ్మెల్యేలు గాను, మంత్రులు గాను ఉన్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్నాయుడు గారి కుటుంబం. అచ్చెన్నాయుడు గారికి రాష్ట్ర మంత్రివర్గంలో అనేక శాఖలు ఇచ్చి ఆయనకి మంత్రిని చేశారు చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు. అలాగే వాళ్ళ అన్నగారైన ఎర్రవనాయుడు గారి కుమారుడు రామ్మోహన్ నాయుడు గారికి మూడోసారి పార్లమెంటుకి గెలవటం వలన ఆయనకి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఆయన కేంద్ర మంత్రిగా విమానయాన శాఖని దిగ్విజయంగా నడుపుతున్నాడు రామ్మోహన్ నాయుడు గారు. ఇకపోతే వాళ్ళిద్దరూ అదేవిధంగా కింజరపు వాళ్ళ కుటుంబానికి అల్లుడైన ఆదిరెడ్డి శ్రీనివాస్, అంటే అంతకుముందు వాళ్ళ భార్య భవానీ గారు ఎమ్మెల్యే చేశారు రాజమండ్రికి. భవానీ గారు డ్రాప్ అయిపోయి వాళ్ళ హస్బెండ్ శ్రీనివాస్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆయన కూడా విజయం సాధించాడు రాజమండ్రి నుంచి. ఇక ముగ్గురు. ఇకపోతే 4వ ఆయన రామ్మోహన్ నాయుడు గారు, ఈ మామగారు. ఆయన సీనియర్ తెలుగుదేశం నాయకుడే, తెలుగుదేశం పార్టీలో బాగా యాక్టివ్ చేశాడు. అయితే రామ్మోహన్ నాయుడు గారు మామగారు అయిన మాడుగుల నియోజకవర్గం నుంచి బండారు సత్యనారాయణమూర్తి గారు విజయం సాధించారు. ఆ రకంగా వేసుకుంటే కింజరపు ఫ్యామిలీకి 4 రాజకీయాల్లో 4 తెలుగుదేశం తరపు నుంచి 4 ప్రముఖమైన స్థానాల్లో ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా యనమల రామకృష్ణ గారు, ఈయన తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రామకృష్ణ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో 2 సార్లు వాళ్ళ తమ్ముడు నుంచి ఓడిపోయారు. ఈ తర్వాత తమ్ముడు కాదని చెప్పుకుని వాళ్ళ అమ్మాయి కుమార్తె దివ్యని నుంచోబెట్టారు రామకృష్ణ గారు. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. దివ్య గారు మన ఎమ్మెల్యేగా గెలిచారు తుని నుంచి. వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు ఇద్దరు. అలాగే వాళ్ళ ఈయంకుడు యనమల రామకృష్ణ ఈయంకుడు కడప జిల్లా నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ గారు మొన్న ఎమ్మెల్యేగా గెలిచారు. అదేవిధంగా వాళ్ళ అబ్బాయి కుమారుడు పుట్ట మహేష్ కుమార్ గారు కూడా ఏలూరు నుంచి పార్లమెంటుకి గెలిచారు. రాజకీయాలకు కలిసి వచ్చే టైం వస్తే యనమల గారి కుటుంబంలో 4, ఒక ఈయంకుడు, అల్లుడు, కూతురు, ఆయన 4 ఉన్నారు. ఈ రకంగా ఈ 2 ఫ్యామిలీలకు కూడా తెలుగుదేశం పార్టీ, వీళ్ళిద్దరూ కూడా బీసీ వర్గాలకు చెందిన వాళ్ళే. తెలుగుదేశం పార్టీ బీసీ వర్గాలకి ఎందుకు ఇంత ఆదరణ ఉందంటే చూడండి. మరి ఇలా 4 కాడికి ఆ వర్గాల నుంచి ప్రాతినిధ్యం చూస్తున్నారు. ఆ కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోవట్లాగా అంటిపెట్టుకుని ఉన్నాయి. అందుకే వాళ్ళందరికీ కూడా ఆ స్థానాల్లో ఆ స్థాయిలో వాళ్ళంతా కూడా అంతమంది కుటుంబ సభ్యులంతా కూడా అధికారంలో ఉన్నారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ బీసీలకు పట్టుకోమ్మ. బీసీలు ఆ విధంగా నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడ ఆ హోదాల్లో ఉన్న కారణం తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఈ 2 కుటుంబాలు కూడా అంటే యనమల అండ్ కింజరపు వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీలో స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా అదేవిధంగా పార్టీ కోసం పనిచేశారు కాబట్టి ఆ కుటుంబాలకి అంత ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంది. ఆ విధంగా లబ్ధి కూడా కలిగింది వాళ్ళకి. అయితే ఇక్కడ ఈ సందర్భంగా ఒక విషయం చెప్పక తప్పదు. ఎన్టీఆర్ వారసులుగా రాజకీయాల్లో ప్రవేశించారు పురంధేశ్వరి గారు. ఆవిడ బీజేపీ తరఫున రాజమండ్రి నుంచి పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు. ఎన్టీఆర్ కుమార్తె. ఆవిడ అంతకుముందు కాంగ్రెస్లో 2 సార్లు ఎంపీగా చేశారు, కేంద్ర మంత్రి చేశారు. ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు, మరియు రాజమండ్రి పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు. వారు కూడా ఎన్టీఆర్ కుమార్తెగా వచ్చారు. ఇకపోతే ఎన్టీ రామారావు మనవడు నారా లోకేష్ గారు, ఈయన కూడా ఎన్టీఆర్ వారసత్వం, చంద్రబాబు గారి వారసత్వం అనుకోండి. అంటే చంద్రబాబు గారు కూడా ఎన్టీఆర్ గారి అల్లుడు కాబట్టి అది ఆయన కూడా వాళ్ళ పార్టీ 30 ఏళ్ళ నుంచి ఆయన పార్టీని నడుపుకొస్తున్నారంటే ఆయన పార్టీ లీడర్ కాబట్టి ఆయన 7వసారి ఎమ్మెల్యే. అందులో ఆయన ఎన్టీఆర్ రామారావు గారి కన్నా ముందు నుంచే రాజకీయాల్లో ఉన్నారు. 78లోనే ఆయన ఎమ్మెల్యే. అప్పుడు స్టూడెంట్ కాలేజీ నుంచి ఎమ్మెల్యే అయ్యాలి, ఎమ్మెల్యే నుంచి మంత్రి అయ్యాడు. అప్పుడు ఎన్టీ రామారావు గారికి అల్లుడు అయ్యాడు. ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఉన్నారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు, పురంధేశ్వరి గారు వీళ్ళంతా కూడా ఎన్టీఆర్ కుటుంబం, తెలుగుదేశం పార్టీ కుటుంబం. ఇదే కుటుంబంలో కోవలోకి వచ్చే వ్యక్తి బాలకృష్ణ అల్లుడు భరత్ గారు. ఆయన విశాఖపట్నం ఎంపీగా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ కుటుంబాలు మొత్తం అందరూ కూడా రాజకీయాల్లో ఉన్నారు. చాలా గొప్ప విషయం. అటు భరత్ వైజాగ్ నుంచి ఉన్నారు, ఇటు హిందూపూర్ నుంచి బాలకృష్ణ గారు 3వసారి ఎమ్మెల్యేగా, నారా లోకేష్ గారు మంగళగిరిలో 92,000 మెజార్టీతో గెలిచారు. అత్యధిక మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లో గెలిచిన వ్యక్తి ఆయన నారా లోకేష్ గారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 7వసారి ఎమ్మెల్యే, 4వసారి ముఖ్యమంత్రి. ఇదంతా కూడా ఎక్కడి నుంచి సాధ్యమైంది? పార్టీ ద్వారా సాధ్యమైంది. తెలుగుదేశం పార్టీ ద్వారా, నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ద్వారా వీళ్ళందరూ కూడా అన్ని ఉత్తమైన పదవులు పొందారంటే వాళ్ళ అదృష్టం. వాళ్ళంతా ప్రజా జీవితంలో మమేకమై ఉండటం కూడా ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం.
హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.